ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇంచుమించుగా 4.5 సంవత్సరాల పైన అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సుప్రీంకోర్టు ఏప్రిల్కి వాయిదా వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం కానీ లేదా 3 రాజధానుల నిర్మాణం కానీ చేపట్టే అవకాశమే లేదు. నాకు తెలిసినంతవరకు ఈలోపుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోయే నోటిఫికేషన్ వస్తుంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో 151 సీట్లు ఇచ్చి అభివృద్ధి చేయమని ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన దిశగా 3 రాజధానుల కుంపటి పెట్టి ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, కులాల మధ్య కుప్పట్లు పెట్టి పైశాసిక ఆనందం పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు ఎంత చరిత్రహీనులుగా నిలవబోతున్నారో ఒక్కసారి చూడండి. ఈ యాక్ట్ మీరు తీసుకుని వచ్చారు. ఈ యాక్ట్ ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అనే ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొని ప్రజల ఆస్తి హక్కును భక్షించే విధంగా ఈ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలతో కూడినటువంటి 50,000 మంది పైచిలుకు న్యాయవాదులు విధులను బహిష్కరించి ఉద్యమ దిశగా ఉంటున్నారు. ఇప్పుడే తిరుపతిలో ఒక అసాధారణమైనటువంటి రెజల్యూషన్ తిరుపతి బార్ అసోసియేషన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి ఇంచుమించుగా నెల రోజుల పాటు 8/2/2024 వరకు కూడా కోర్టులను బహిష్కరించి ఎలాంటి కేసు విచారణ చేయకూడదని, అవుట్ ఆఫ్ ఆర్డర్స్ కూడా వేయకూడదని చెప్పి, బెయిల్ పిటిషన్స్ కూడా వేయకూడదని చెప్పి నాకు తెలిసి ఒక చరిత్రలోనే ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం ఇప్పుడే తిరుపతి బార్ అసోసియేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే విజయవాడ బార్ అసోసియేషన్ మీటింగ్ జరుగుతూ ఉన్నది. గుంటూరు ఫెడరేషన్ మీటింగ్ జరుగుతూ ఉంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 50,000 మంది పైచిలుకు న్యాయవాదులు ఈ దుర్మార్గమైన చట్టాన్ని రద్దు కోరుతూ ఉద్యమాన్ని ఇంకా బలంగా తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపున డ్వాక్రా మహిళలు ఉద్యమం చేస్తున్నారు, ఒకవైపున చెత్త కార్మికులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మురికి కొంపగా తయారైపోయినది. అమరావతి రాజధాని రైతులు 2,000 రోజులు పైచిలు చేస్తున్నారు. ఈరోజు న్యాయవాదులు చేస్తున్నారు. ఈరోజు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలను ఖండిస్తూ ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నా కూడా వాళ్ళతో సంప్రదింపులు లేవు. ఈరోజు ఇలాంటి దుర్మార్గమైన చట్టం ఎందుకు తీసుకురావాల్సిందో ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా గత సుప్రీంకోర్టుకు తీర్పుకు విరుద్ధంగా ఆగా మేఘాల మీద ఈ చట్టం తీసుకురావటం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నంలో 1,000 ఎకరాల భూములు, కృష్ణా జిల్లాలో 1,000 ఎకరాల భూములు కైకీర్యం చేయటానికి ఇక్కడ రికార్డులలో నమోదు చేయడం ద్వారా, సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకపోవడం ద్వారా పేద ప్రజల యొక్క ఆస్తిని నొక్కేసే ప్రయత్నానికి భారీ కుట్ర జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ చట్టం అమలు వస్తే సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఒక అవినీతి పాలనలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఈ చట్టంతో భూ బకాసురులకు రక్షణగాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ చట్టం మీద ఎంతో అన్యాయం జరగబోతూ ఉంది. దీనికి సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేదు. ఏదైనా ఉన్నట్లయితే వివాదం అని ఎవరైనా ఒకరు ఒక పిటిషన్ దాఖలు చేసినా, అభ్యంతరాలు దాఖలు చేసుకున్నా అమ్ముకునే అవకాశం లేదు. తన ఆస్తిని తన కష్టార్జితము పెట్టి రిజిస్ట్రేషన్ జరిగినా కూడా రిజిస్ట్రేషన్ అయిన పత్రాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నమోదు చేయాలి. దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి చిన్న లెటర్ ఇచ్చినా కూడా దాన్ని 2 సంవత్సరాల పాటు అమ్ముకునే అవకాశం లేదు. తన ప్రాపర్టీని, తన కష్టార్జితం కొన్నటువంటి ప్రాపర్టీని అమ్మాలంటే సంబంధిత అధికారుల నుంచి సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి చర్యలు
ఒక దుర్మార్గాన్ని పోషించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో భూ వివాదాలు సివిల్ తగాదాల నుంచి క్రిమినల్ తగాదాలుగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీకు తెలియకుండానే రికార్డులను తారుమారు చేసి రెవెన్యూ రికార్డులో పేరు నమోదు చేసుకొని సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా మీ ఆస్తులను కబళించే అవకాశము ఈ చట్టం ద్వారా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 26 జిల్లాలకు సంబంధించిన 50,000 పైచిలకు న్యాయవాదులు ఈరోజు కోర్టులను వదిలి ప్రజాపక్షాన ఈరోజు కోర్టులను బహిష్కరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఎంతోమంది సలహాదారులు పెట్టుకొని ప్రజలు కట్టినటువంటి పన్నులను వారికి జీతభత్యాల కింద కైకీర్యం చేస్తూ ముద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ దుర్మార్గపు పాలనను అంతమొందించవలసిన ఆవశ్యకత ఉంది. అంటే ఇంచుమించుగా 15 రోజుల పాటు న్యాయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కుంటుపడ్డది. భవిష్యత్తులో మరొక్క నెల పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక బార్ అసోసియేషన్స్ 8/2/2024 వరకు కూడా బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మాకు ప్రజల పక్షాన్ని నిలుస్తున్నామని, ఈ విధమైన చట్టాన్ని వచ్చినంటే ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ఉంటుందని న్యాయవాదులు ఆందోళనగా ఉన్నారు. భవిష్యత్తులో సివిల్ కోర్టులలో జ్యూరిస్డిక్షన్ లేకుండా చేయడం ద్వారా ప్రజలకు తెలియకుండా రికార్డులలో పేర్లు నమోదు చేయడం ద్వారా ఈ విధంగా ప్రజల యొక్క ఆస్తి హక్కును భక్షించే చట్టంగా ఇది ఉందని, కొంతమంది దోపిడీదారులకి రక్షించే చట్టంగా ఇది ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం కనుక అమలులోకి వచ్చినట్లయితే సివిల్ కోర్టు జ్యూరిస్డిక్షన్ లేకుండా ఉన్నది. ఇది లిమిటేషన్ యాక్ట్కి విరుద్ధంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉంది. కేంద్రం ఉన్నటువంటి కేంద్ర పరిధిలో చట్టాలకు కూడా ఇది విరుద్ధంగా ఉంది. దీని మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానంలో అనేక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది. ఈ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి 13 జిల్లాలతో కూడినటువంటి 50,000 మంది న్యాయవాద మిత్రులకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి త్యాగం, మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చేస్తున్నటువంటి ఆందోళన, మీరు చేస్తున్నటువంటి ఉద్యమం, మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు, మీరు చేస్తున్నటువంటి నిరాహార దీక్ష శిబిరాలు, మీరు నాటక రూపంలో, పాటల రూపంలో మీరు చేస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆందోళన సజావు అయినటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది, చట్టబద్ధమైనటువంటిది. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు ముమ్మాటుగా విరుద్ధమైనటువంటిది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది? భారతదేశంలో ఏ ప్రభుత్వము లేనంతగా ఇంచుమించుగా 11,881 కేసులతో కోర్టు ధిక్కరణ కేసులో ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతున్నది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి 3 రాజధానుల బిల్లు కోర్టు కొట్టివేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అనేక జీవోలను రద్దు చేసినటువంటి, అత్యధిక జీవోలను రద్దు చేసినటువంటి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం జరిగింది. అంతేకాకుండా ఒక దిశ చట్టం ఏర్పాటు చేయకుండానే, దిశ చట్టం అమలు కాకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రజలను, మరీ ముఖ్యంగా మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంతేకాదు, ఒక్కసారి ఈ యాక్ట్ చూసినట్లయితే రక్తము ఉడుకుతూ ఉన్నది. ఈ చట్టం చూస్తే అసెంబ్లీలో ప్రజాప్రతినిధిలో ఉంది లేదా దోపిడీదారులా ఉంది అనేది తెలుస్తూ ఉంది. ఈ చట్టం చూస్తే ఆంధ్రప్రదేశ్లో భూ బకాసురులు చట్టసభలలో ఉన్నారని చెప్పి తెలియవస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొనకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమ దిశగా రాకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ చట్టాన్ని చదువుకున్నట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో మీ ఆస్తులకి, మీ భూములకి భద్రత లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదని చెప్పి తెలియచేసుకుంటూ, ప్రజల పక్షాన కోర్టు విధులను బహిష్కరించి 15 రోజుల పైచిలకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి 50,000 మంది నా న్యాయవాద మిత్రులకి భవిష్యత్తులో
ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని చెప్పి ఇప్పటికే తిరుపతి బార్ ముందుకు వచ్చినందువల్ల తిరుపతి బార్ అసోసియేషన్కి ప్రతి న్యాయవాదికి కూడా శిరస్సు వంచి నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఈ ఉద్యమం మీకోసమని, ఈ ఉద్యమం మీ భూములు కాపాడే ఉద్దేశం మీద చేస్తున్నటువంటి ఉద్యమమని, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఉద్యమాన్ని నడపవలసిన బాధ్యత ఉందని, మీకు కావలసినటువంటి న్యాయ సలహాలను, మీకు కావలసినటువంటి అండ ఈ న్యాయవాదులు ఉంటుందని, ప్రజల కోసం ఇప్పటిదాకా చేస్తున్నటువంటి న్యాయవాద మిత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. జై హింద్, జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.